అసలు మంగళగిరినా మజాకానా? చూసారు కదా, అర్థమైంది కదా. మంగళగిరిలో బామలు సత్యభామలు ఏ రేంజ్ లో ఉంటారో ఆ వైబ్రేషన్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇక లేట్ చేయొద్దు, లేట్ అయితే మనకు వైబ్రేషన్ పడుద్ది. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై చిల్లపల్లిస్ వివర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో, హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్యభామలు. వెల్కమ్. ఆల్ రైట్, టంగ్ ట్విస్టర్ల తాట తీయడానికి మా మంగళగిరి బామలు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్, ఏం పేరు? ప్రత్యూష దత్తకిషోర్. సో ప్రత్యూష, మీ ఆయన గారు ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? ప్రత్యూ అని పిలుస్తారు. ప్రత్యూ. ఎప్పుడైనా ఆయన కోపం వస్తే ఎలా పిలుస్తారు? అసలు మాట్లాడరు. అదే బెస్ట్. ఈ మధ్య కాలంలో మగజాతి ఆణిముత్యాలందరూ ఏం చేస్తున్నారంటే కోపం వస్తే బయటకు వెళ్ళిపోతారు, దానివల్ల గొడవలు తప్పమని. ఒకవేళ లేడీస్ గాని కోపం వస్తే చూపిస్తా, ఆయన చెప్పిన ఏం చేయను అంటున్న ప్రత్యూష. మీరు కిచెన్ లో ఉపయోగించే ఆయుధాలు ఏంటి? కిచెన్ లో అంటే అంత భారీగా కత్తులు అలాంటి ఏం యూజ్ చేయను. జస్ట్ టిఫిన్ పెట్టు అంటే నేనేం మాట్లాడను, ఉన్నా లేనట్టే బిహేవ్ చేస్తా, నన్ను కాదు అన్నట్టు. ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. అంటే పెళ్ళైన తర్వాత మగవాళ్ళ జీవితం అంతే, ఏం చేస్తాం. లేదు, మా ఆయన చాలా లక్కీ, ఎప్పుడు చెప్తారు అలాగే అంటారు మళ్ళీ. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. ప్రత్యూష గారు, ఇప్పుడు లవ్ లో ఏమన్నా పడి తర్వాత మ్యారేజా లేకపోతే పెళ్లి లవ్ కాదు, మాది కొంచెం డిఫరెంట్. అచ్చా, ఇప్పుడు లవ్ స్టోరీస్ విన్నాం, ఆ పెళ్లి స్టోరీస్ విన్నాం, ఆ పెళ్లి చూపుల కథలు కూడా విన్నాం, మంగళగిరిలో వినబోతున్నాం. అరేంజ్డ్, కానీ మా వారు మా ఇంటి ముందు నుంచే 2 years నుంచి వెళ్తున్నారు కాలేజ్ కి. కానీ నేను ఆయన లక్కీ గర్ల్ అని ఆయన కనిపెట్టలేకపోయారు. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే కాదు. ఒక్కసారి పర్ సపోజ్ పోనీ ఊరికినే అయినా ఆయన లక్కీ బాయ్ అని అనొచ్చు కదా. సో 2 years నేనే లక్కీ గర్ల్. అదిగో మళ్ళీ అదే అంటుందండి. అంటే మీ ఇంటి ముందు నుంచే ఆయన కాలేజ్ కి 2 years వెళ్ళాడు, ఎంబీఏ చేశారు, అటు నుంచే వెళ్తున్నారు చూసుకుంటూ. లేదు, అప్పటికి తెలియదు, అసలు మా ఇల్లు కూడా తెలీదు. అప్పటికి అక్కడ జైల్లోనే పడతానని తెలియదు ఆయనకి. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. మీరు ఎప్పుడైనా అడిగారా, ఏమండి నన్ను చూస్తే మీకు ఏ హీరోయిన్ గుర్తొస్తుంది? ఎవరో హీరోయిన్ లాగా మనం ఎందుకు ఉండాలి, మన స్టైల్ మనకు ఉండాలి. ఏ హీరోయిన్ అలా ఉంటదండి నేను అడగలేకపోయారు, పని డిఫరెంట్ గా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సిస్టర్, ఇప్పుడు మొదలు పెడదాం. మీరు ఈ రేంజ్ లో కాన్ఫిడెన్స్ లో ఉన్నారంటే కొంచెం టఫ్ గా ముందుకెళ్ళాలి మనం. రెడీ. మాఘమాసం మంగళవారం మలేషియా నుంచి మంగళగిరికి మామయ్య వచ్చాడు. పాల్గొన మాసం శ్రావణ వారం సీడాన్ కజకిస్తాన్ తీసుకెళ్తానన్నాడు. ఇన్ని మాసాలా? అంతే. ఒక్కసారి రిపీట్ చేయరా? మాఘమాసం మంగళవారం మలేషియా నుంచి మంగళగిరికి మామయ్య వచ్చాడు. పాల్గొన మాసం శుక్రవారం సూడాన్ కజకిస్తాన్ హనీమూన్ కి తీసుకెళ్తానన్నాడు. మనం అనుకున్నదేమిటి జరుగుతున్నదేమిటి? సింపుల్ గా అడగచ్చు కదండి. ఊరుకోండి, మీకు సింపుల్ గా అలా అడుగుతాం. మీరు ప్రత్యూష ఆలోచించుకొని ఇప్పుడు చెప్పాలి, లేకపోతే పనిష్మెంట్ ఉంటది. ఓకే, రెడీ. మాఘమాసం మంగళవారం మలేషియా నుండి మంగళగిరికి మావయ్య వచ్చారు. ఫాల్గుణ మాసం శుక్రవారం కజకిస్తాన్. ఇలా లాభం లేదు. సో ఇప్పుడు మీ పనిష్మెంట్ ఏంటి అంటే, మంగళగిరిలో చీరలు చాలా ఫేమస్ కాబట్టి మీరు ఒక టీవీలో ఒక షో చేస్తున్నారు, మీరే చాలా గ్రేట్ ఫేమస్ యాంకర్. సో చీరల గురించి మీరు షోలో చెప్పాలి. ఓకే, రెడీ, 3, 2, 1 గో. హాయ్ అండి. మీరు ఎప్పుడు చూడని విధంగా మంగళగిరిలో మన ఫేమస్ పట్టు చీరలు ఉన్నాయి. చూడండి, ఇది పైతానీ శారీ. ఇది లాస్ట్ ఇయర్ సమంత కట్టుకుంది, ఈ ఇయర్ మళ్ళీ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. మధ్యకాలంలో చీరలు కట్టుకోలేదే? కట్టుకుందా? హరిహర వీరమల్లు మూవీలో కూడా హీరోయిన్ కట్టుకుందండి. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ ఎప్పుడండి చీర కట్టుకుంది? సరే చెప్పండి. మీరు కూడా ఇలాంటి కట్టుకుని చాలా ఫేమస్ అవ్వండి. ఇంకా ఫంక్షన్ కి వెళ్తే అందరూ మీ దగ్గరికే వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వదిలేసి మీ దగ్గరికే మీ చుట్టూ వచ్చి వావ్ 5 రూపాయలు ఇవ్వండి అమ్మా అంటారా? వావ్ ఎక్కడ కొన్నారు అన్నది దెబ్బకి మంగళగిరిలో మన ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మొత్తం అక్కడే ఉండిపోవాలి. సూపర్.
ఏం పేరండి? స్వాతి. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. ఏం బిజినెస్? కిరాణా షాప్. ఓ సూపర్. కిరాణా షాప్ లో ఉన్న జెంట్స్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఎక్కువగా లేడీసే వస్తారు. సో హ్యాపీగా కలకల్లాడుతూ ఉంటుంది. అంతేనా? అంతకన్నా మేము హ్యాపీగా ఉంటాం కదా. మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? ఎవ్రీ టైం మాకు ఇంట్లో వస్తుంటారు చూస్తా. జాబ్ అయితే అలా ఉండదు కదా. అచ్చా, ఇంట్లోనే ఉండొచ్చు ఆయన, కానీ బోర్ కొడుతుంది కదా. ఎప్పుడు ఈ బావ కళ్ళ ముందే ఉంటే ఎప్పుడే ఇక్కడే ఉంటాడేంటి అని బోర్ రాదా? ఆహా, బోర్ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? పనులన్నీ ఆయనతో చేపించవచ్చు. చేయాల్సినప్పుడు చేయాల్సిందే. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. బావ ఏ వంటకాల్లో బాగా ఫేమస్? బిర్యానీ బాగా చేస్తాడు. అదే. సరే టంగ్ ట్విస్టర్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఓకే. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాలువ పక్కన కాలక్షేపం చేసింది. కాకి మళ్ళీ కాకి దగ్గర ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. మళ్ళీ చెప్పాలి. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజాలు కొనుక్కొని కాలువ పక్కన కూర్చొని కాలక్షేపం చేసింది. కాకి కేక వేయగానే కోడి కూసింది. రండి రండి మీరే. ఇప్పుడు చెప్పేం పేరు? శ్రవంతి. శ్రవంతి చీలాసౌ శ్రవంతి డిడి చూసేవారు ఆ రోజుల్లో? అచ్చా, చీలాసౌ శ్రవంతి చూసారంటే మీరు బాగా, అంటే ఎప్పటి నుంచో టీవీ చూస్తున్నట్టు, జెమినీ టీవీ. రెడీ, ఇప్పుడు చెప్పు. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజాలు కొనుక్కొని కాలువ పక్కన కూర్చొని కాలక్షేపం చేసింది. ఇదేం కర్మరా దేవుడా. అడితే చెప్పు. ఇంకోటి చెప్పా నేను. చెప్పండి. బావగారి పేరేంటి? పవన్. పవన్. వచ్చా. మాఘమాసం మంగళవారం మలేషియా నుంచి మంగళగిరికి పవన్ వచ్చాడు. పాల్గొన మాసం శుక్రవారం సూడాన్ కజకిస్తాన్ హనీమూన్ కి తీసుకెళ్లాడు. ఇది చెప్పు. శ్రవంతిని తీసుకెళ్లారు. సరే, అది కూడా యాడ్ చేయి. అరే, మాఘమాసం మంగళవారం మలేషియా నుండి మంగళగిరి నుండి పవన్ వచ్చారు. పాల్గొన మాసం శుక్రవారం. శుక్లాలం. మాఘమాసం మంగళవారం మలేషియా నుండి మంగళగిరి వచ్చారు మా మామయ్య పవన్. ఏం పేరు సిస్టర్? శరణ్య. శరణ్య, అసలు లైఫ్ లో ఇప్పటి వరకు ఇంత ఆనందం రాలేదేమో కదా? వచ్చిందా? ఎప్పుడు? మా పిల్లలు ఫంక్షన్ చేసినప్పుడు. పెళ్ళైనప్పుడు అని అనొచ్చు కదా. అప్పుడు ఉంటది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటది. ఎక్కడ చూసే ఫస్ట్ టైం బావగారిని? పెళ్లి చూపుల్లో. సో ఇప్పుడు పెళ్లి చూపుల ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు పెళ్లి చూపులు అనగానే పొద్దుట నీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది? ఏం లేదు. ఏందే నార్మలే. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. భావం చూడగానే అప్పుడు ఎలాంటి ఎక్సైట్మెంట్ వచ్చింది పెళ్లి చూపుల్లో? బాగున్నారు. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం మనం. ఓకే. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజాలు కొనుక్కొని కాలువ పక్కన కాలక్షేపం చేసింది. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కొయ్యగానే అయిపోయింది, అంతా అయిపోయింది. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజా కొనుక్కొని కాలువ పక్కన కూర్చొని కాలక్షేపం చేసింది. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్ళి కాజా కొనుక్కొని కాలువ పక్కన కూర్చొని తినింది, కాలక్షేపం చేసింది. ఓకే, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ గెలుచుకున్నారు చిల్లపల్లి బీవర్లీ వారి గిఫ్ట్ వోచర్. ఓకే, ఇక లేట్ చేయకుండా ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బనానా బేబీ గేమ్. ఆదిలక్ష్మి గారు, స్వర్ణలత గారు రెడీగా ఉన్నారు ఫస్ట్ టీమ్ లో మేము ఆడతామని. సో నేను ఆదిలక్ష్మి గారికి ఒక బనానా ఇస్తా, స్వర్ణలత గారికి ఒక బనానా ఇస్తా. మీరు బనానా ఒలిచి స్వర్ణలత గారు తినిపించాలి, మీరు బనానా వలిచి ఆదిలక్ష్మి గారు తినిపించాలి, అంతే. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఇద్దరికి కళ్ళకు గంతలు కడతాం అనమాట. రెడీ పెట్టుకోండి. ఇది మీకు ఇది ఓకే. నేను సెట్ చేస్తాను. తెల్లగా ఉందా నల్లగా ఉందా? మీకు భలే మ్యాచ్ అయిందండి. ఇలాంటిది ఒకటి కొనమండి బావగారు. బనానా పట్టుకోండి చేత్తో.
బనానా పట్టుకున్నారా? రెడీ 3, 2, 1 తిరగండి. స్టార్ట్. ముందుకెళ్ళండి ఆదిలక్ష్మి గారు, అలాగే ముందుకెళ్ళండి. స్వర్ణలత గారు కరెక్ట్. అక్కడే నోరు పెట్టేయండి. రెండో చేయి వాడద్దు. తినేయాలి, నవ్వేయాలి, అట్టుకోండి. చాలా ఫ్రెష్ బట్టలు. డ్రై క్లీనింగ్ వాళ్ళకి చాలా మంచి బేరం ఈరోజు. ఈ రౌండ్ లో ఆదిలక్ష్మి గారి కంటే స్వర్ణలత గారు ఆదిలక్ష్మి గారి నోట్లో ముందుగా అరటిపండు పెట్టారు కాబట్టి విన్నర్ స్వర్ణలత గారు. రెడీ 3 అకుంభకం ఆడదాం. స్టార్ట్. అంజలి గారు మీరు దీప్తి గారికి తినిపించాలి. దీప్తి గారు మీరు అంజలి గారికి తినిపించాలి. తడమకూడదు, చేతులతో తడమకూడదు. అసలు అంజలి గారు తినడం చూస్తే నాకు వేరే ఏమో గుర్తొస్తున్నాయి. ముందుగా ఇద్దరిలో అంజలి గారికి దీప్తి గారు అరటిపండు తినిపించారు. కొన్ని సెకండ్స్ వేరియేషన్ లో ఫాస్ట్ గా ముందు దీప్తి తినిపించారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ దీప్తి గారు. శిరీష గారు, అరుణ గారు రెడీ. మనం గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. తిప్పు అది తిప్పు తిరుగు. స్టార్ట్. రెండో చేయి వాడి వెతుక్కోకూడదు. రెండో చేయి వాడద్దు. మేకప్ మొత్తం పోయింది బాబా. అయ్యయ్యో. సో ఇంతకు ముందు వరకు ఆడిన 2 టీముల్లో ఫస్ట్ టీంలో స్వర్ణలత గారు తినిపించి ఫస్ట్ విన్ అయ్యారు. అండ్ రెండో టీంలో దీప్తి గారు అంజలి గారికి ఫస్ట్ తినిపించి విన్ అయ్యారు. బట్ ఇక్కడ సో అట్ ద సేమ్ టైం అరుణ గారు శిరీష గారు అరుణ గారికి ఆల్మోస్ట్ ఒకేసారి నోట్లో తోస్తారు. సో ఈ రౌండ్ లో ఇద్దరు విన్నర్స్. ఓషి వెంకలు ఈ రోజు మనం ఆడుతున్నాం బనానా బేబీ గేమ్. మరి నాగేశ్వరి గారు అండ్ శకుంతల గారు రెడీగా ఉన్నారు. సో వీళ్ళు ఏ రేంజ్ లో ఆడతారో చూద్దాం. నాగేశ్వరి గారు తీసుకోండి, శకుంతల గారు తీసుకోండి అమ్మా. తిరుగమ్మా తిరుగు. అగో నెక్లెస్ కి ఏం అంటుకోలేదు, పర్లేదు. ఫేస్ కి అంటుకున్నా పర్లేదు, కానీ నెక్లెస్ కి ఎక్కడ అంటుందో అని బాధ. ఈ టీంలో శకుంతల గారు అండ్ నాగేశ్వరి గారు ఆడారు. అండ్ ఇద్దరు చాలా ట్రై చేశారు. సో నోర్లు తెరవకుండా ఎందుకు ఆపుకున్నారో నాకు తెలియలేదు, కానీ మొత్తానికి శకుంతల గారు చాలా ఫోర్స్ గా నాగేశ్వరి గారి నోట్లో ఫస్ట్ నాగేశ్వరి గారి కంటే ముందే అరటిపండు తోసేయడం వల్ల ఈ రౌండ్ లో విన్నర్ గా శకుంతల గారు నిలిచారు. ఈ రోజు మనం ఆడిన ఓషి వంగిలో బనానా బేబీ గేమ్ లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5గురు విన్నర్స్ గా నిలిచి బనానా బేబీలుగా మన ముందుకు రాబోతున్నారు. స్వర్ణలత, దీప్తి, శిరీష, శకుంతల అండ్ అరుణ. మన బనానా బేబ్స్ గెలుచుకున్నారు. చిల్లపల్లి వారి వీవర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం గిఫ్ట్ వచ్చారు. సాధారణంగా చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వేరే వాళ్ళని ఎవరిని చేయి చాచకుండా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అవసరాలు తెచ్చుకుంటారు. సో అలా చేయడం వల్ల ఏమైందంటే బంగారం తాకట్లో ఉండిపోతుంది, వడ్డీలు భారీగా పెరిగిపోతుంటాయి. అది చాలా టెన్షన్. సో ఇప్పుడు అలా టెన్షన్ పడే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏది అంటే వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ సులభంగా తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్లో ఉన్న ధరకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ని ఇమ్మీడియట్ గా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక మీదట ఎలాంటి టెన్షన్ లేదు. సో బంగారానికి తాకట్టు వడ్డీలు కట్టే పని లేదు, దర్జాగా మీ బంగారాన్ని అమ్ముకోవచ్చు. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్, నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్ బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్
మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకుని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లావణ్య గారు. లావణ్య గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి, చాలా బాగున్నా. సో అలానే ఉండాలి ఎప్పుడు. సో మీ మనసులో ఉన్న రిగ్రెట్ ఏంటి? ఇది మీ ఫ్యామిలీ కాబట్టి, మన జెమినీ కుటుంబం కాబట్టి కూల్ గా చెప్పండి మా. మాది ఒక అందమైన ఫ్యామిలీ అండి, ముగ్గురం సిస్టర్స్. మా నాన్నగారు షాప్లో చేస్తూ ఉండేవాళ్ళు. మా వారికి పెళ్లి అయ్యి ముందే మా అత్తగారు లేరు, చనిపోయారు. వాళ్ళ ఫాదరే ఉన్నారు. అంతా బాగుంది అనుకున్నాం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మావయ్య గారు చనిపోయారు. నాకు ట్విన్స్ అని తెలుసు. మా మావయ్య గారు చాలా సంతోషపడ్డారు. మాలో ఎవరికి లేరమ్మా ట్విన్స్, నీకు ట్విన్సా అని ఎంతో సంతోషపడ్డారు. 4th monthలోనే మావయ్య గారు చనిపోయారు. మా వారు మీ అమ్మాయి ఒకతే ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ కదండి, వచ్చి మా ఇంట్లోనే ఉండండి అన్నారు. మా వారు మా అమ్మ నాన్న అత్తగారు మామగారులా కాకుండా వాళ్ళ ఫాదర్ మదర్ లాగానే ట్రీట్ చేశారు. అందరూ కూడా అడిగేవారు, ఈయన మీ సన్నా అండి అని. కాదండి అల్లుడు అంటే, అల్లుళ్ళు ఇంత బాగా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి, ఇంత బాగా చేస్తున్నారా అల్లుళ్ళు అనేవారు. మా నాన్నగారు కొన్ని రోజులు అయ్యాక సిక్ అయ్యారు, తను చనిపోయారు. తను చనిపోయిన తర్వాత మా వారి కార్యక్రమాలన్నీ చేశారు. సంవత్సరికాలు అయినాయి, మా మమ్మీ గారు కూడా చనిపోయారు. ఆమె ఎలా చనిపోయింది అనేది ఆమె కూడా తెలియకుండానే చనిపోయింది. కరెక్ట్గా ఆమె చనిపోయే టైంకి నేను డేట్లో ఉండి తను పట్టుకోలేకపోయాను, మీద పడి ఏడవలేకపోయాను. ఇప్పటికీ నాకు ఆ బాధ అలాగే ఉంది. మా మమ్మీ మీద పడి నేను ఏడవలేకపోయాను మనస్ఫూర్తిగాని, ఇప్పటికీ నాకు అలాగే ఉంటుంది. మీకు ఒంట్లో బాగాలేదన్నారా? పీరియడ్స్ లో ఉన్నాను, ముట్టుకోకూడదు కాబట్టి పట్టుకోలేదన్నమాట. అంటే ఆ టైంలో మళ్ళీ తిరిగి రాని సిచ్యువేషన్. సో మేబీ అలాంటి రూల్స్ ఉంటాయేమో నాకు ఐడియా లేదు. బట్ సో ఒక్కసారి తను పట్టుకొని ప్రేమగా ఫైనల్ గా అమ్మా అని ఏడిస్తే అది జీవితాంతం కొంచెం కూల్ గా ఉంటుంది. నాకు అలాగే ఉండిపోయింది. కానీ మా వారు నాకుండి ధైర్యం చెప్తూ నా సపోర్ట్గా ఆయన ఉన్నారు. ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉండగలిగానేమో. ఆయన సపోర్ట్ లేనిది మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్లా చూసుకోలేరు. మీ సార్ పేరేంటి? పవన్ కుమార్ అండి. పవన్ గారు లాంటి అల్లుడే ప్రతి ఇంటికి వస్తే అసలు ఏ అత్తమామలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తల్లిదండ్రులు లాగే అత్తమామలు చూసుకునే అల్లుడు, అలానే అత్తమామల్ని తల్లిదండ్రులా చూసుకునే కోడలు వస్తే ఇలాంటి ఏ బాధ ఉండదు. నిజంగా మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ పవన్ గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. నన్ను ఒక చిన్న పాపలా చూసుకుంటారండి ఇప్పటికి కూడా. ఒక మాట అనరు, ఒక దెబ్బ ఇరు, ఏమనరు. నేను ఏదంటే అది, నాకు కావాలంటే ఇది కావాలంటే వెంటనే కొనిస్తారు. అసలు నాకు చిన్న లోటు కూడా చూపించారు, అంత బాగా చూసుకుంటారు. ఇదే హ్యాపీగా, సో ఇదే ఆనందంలో ఉండాలి. ఇదండి మన మంగళగిరిలో ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్న బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.